హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇవాళ రెసిపీ వచ్చేసి సంబార్ పొడి అనమాట. అంటే మనము కర్రీస్లో పసుపు ఎలా వాడతామో పసుపుకు బదులు ఇది అనమాట. ఇది వేయడం వల్ల కూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. 100% నేనైతే గ్యారంటీ. మీరు అంతకుముందు నార్మల్గా కర్రీస్లో పసుపు వాడడానికి ఈ పౌడర్ వేసి కర్రీ చేసిన దానికి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి పర్ఫెక్ట్ కొలతలు ఏంటంటే 300 గ్రామ్స్ పసుపు అనమాట. 300 గ్రామ్స్ పసుపు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, వెల్లుల్లి 200 గ్రామ్స్, ధనియాలు 1/2 కేజీ అనమాట. కరివేపాకు అయితే చాలా ఉండాలి. అంటే ఒక 2 దోశలంత పచ్చి కరివేపాకు అనమాట. దీనికి వచ్చేసి మెజర్మెంట్స్ ఫస్ట్ అయితే ధనియాలని సిమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. చిన్న మంట మీద లైట్గా కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది మనం ఒక్కసారి తయారు చేసి పసుపులో కలుపుకుంటే మనకి 2-3 మంత్స్ వరకు ఉంటుంది. మనకు నువ్వు ఏ ఫ్రై చేయి, ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, కాకరకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, వంకాయ ఫ్రై, ఏ ఫ్రై చేసినా పసుపుకు బదులు ఈ పౌడర్ వేయాలి. మేము కారం కూడా ఫ్రైస్కి వేరే కారం వేస్తామన్నమాట. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉప్పు వేసి దంచిన కారము. మెయిన్ మనకి కిచెన్లో ఈ సంబార్ పొడి, వెల్లుల్లి కారం ఉంటే చాలు. ఆల్మోస్ట్ అలా అన్ని కర్రీస్ చాలా సూపర్గా వస్తాయి అన్నమాట. నేనైతే కర్రీస్ చాలా బాగా చేస్తాను. 6 to 7 నెంబర్స్ వరకు అయితే పర్ఫెక్ట్ చేస్తాను. కొంచెం నెంబర్స్ ఎక్కువ పెరిగితే మటుకి నాకు అంత క్వాంటిటీ రాదనమాట. సో ఈ సంబార్ పొడి అయితే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు అసలు ఇది లేకుండా ఏ కర్రీ చేయరు. సో అందుకే మాకు ఇట్లా అలవాటు అయిపోయిందనమాట. ఇంకెప్పుడన్నా ఈ సంబార్ పొడి లేకుండా పసుపు వేసి చేశాను అనుకో ఇంట్లో, అసలు ఏదో కూర టేస్ట్ మారింది, బాగాలేదనేసి అంటారనమాట మా పిల్లలు, మా హస్బెండ్. అంటే అంత రుచి అలవాటు అయిపోయింది అనమాట ఇంట్లో వాళ్ళకి. ఆల్రెడీ 2 days అయిపోయింది సంబార్ పొడి అయిపోయి. సో మొన్న మెంతికూర పెసరపప్పు చేస్తే బాగాలేదు అని అనేసి అన్నారనమాట. అప్పుడే నాకు అర్థమైంది సంబార్ పొడి వేయలేదని, వీళ్ళకి టేస్ట్ చేంజ్ అయిందని. సరే ఎట్లా చేయాలి కదా, ఇది అంతకుముందు కూడా ఎవరు అడిగారు, ఇంకా అందుకనేసి వీడియో తీస్తున్నాను. అలా వేయించిన ధనియాలని ఫస్ట్ అయితే ఈ ప్లాస్టిక్ చిన్నదనమాట టబ్బు లాంటి దానిలో పోసుకోవాలి. ఎందుకంటే కొంచెం చల్లారాలన్నమాట, వేడి మీద మిక్సీ చేయొద్దు కదా అనేసి. ఇప్పుడైతే 2 దోశల కరివేపాకు అనమాట బాండీలో వేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది 2 months నిల్వ ఉండాలి కాబట్టి కరివేపాకు ఎంత వేగితే మనకు అంత ఇట్లా పట్టుకుంటే సౌండ్ వచ్చేలాగా వేయించాలన్నమాట. కరివేపాకు ఏవైనా సరే చిన్న మంట మీదనే వేయించుకోవాలి. 5 to 7 minutes వరకు పడుతుంది అనమాట ఈ కరివేపాకు వేగడానికి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ కొంచెం లైట్గా మారుతున్నంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి కలర్ చేంజ్ అయ్యి మనకి లైట్గా ఫ్రై అయిపోయినాక మనం చేత్తో ఇలా పట్టుకొని ఇలా అంటే సౌండ్ రావాలన్నమాట. అలా వస్తే మనకి కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయినట్టు. చూడండి ఇట్లా రావాలి, కలర్ మారుతూ ఉండాలి. ఇప్పుడైతే మనం ఇట్లా చేయి పట్టుకొని చెక్ చేస్తే మనకు కొంచెం సౌండ్ వస్తుంది అనమాట. అలా వస్తే మంచిగా వేగినట్టు. ఇంకా అలా వేగిన కరివేపాకును కూడా మనం ఫస్ట్ చిన్న టబ్లో తీసుకున్నాం కదా ధనియాలు, ఇంకా దానిలోనే ఈ కరివేపాకును కూడా వేయాలి. ఇంకా తర్వాత కూడా మెంతులు 100 గ్రాములు అనమాట. ఈ మెంతులను కూడా చిన్న మంట మీద లైట్గా వేయించుకోవాలి. అలా అని మరి ఎక్కువ వేగొద్దు, ఎందుకంటే మనకి లైట్ కలర్ వస్తే సరిపోతుంది. మరి ఏ పొడులైనా సరే మనం ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న మంట మీద సిమ్లో ఫ్రై చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. పౌడర్ కలర్ కూడా కరెక్ట్ వస్తుంది అనమాట. అసలు ధనియాల పొడి అయితే మనం బయట కొనుక్కుంటాము, అదైతే అస్సలు చండాలంగా ఉంటుంది. వంట మాస్టర్స్ అవందరూ రెడీమేడ్ ప్యాకెట్స్ తెస్తారు. మన ఇంట్లో వేయించి చేసిన పౌడర్కి అసలు దానికి కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది.
ఏవైనా మనం ఇంట్లో చేసుకున్నది బాగుంటుంది. మెంతి పొడి అయితే మనకి మిక్సీలో అంత ఫైన్గా రాదు, మనం బయట తీసుకుంటేనే ప్యాకెట్ బెటరు. కాకపోతే ఇది మనం అన్నీ వేసి కలుపుతున్నాం కాబట్టి మనకి ఇట్లా మనం మిక్సీ చేసుకున్నదే బాగుంటుంది. చూడండి మనకి లైట్గా ఆ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మెంతులను కూడా ఆ కరివేపాకు టబ్బులోనే వేసుకోవాలన్నమాట. అన్నీ వేయించుకొని దానిలో వేసుకొని చల్లారినాక ఒకటేసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి 100 గ్రాముల జీలకర్ర తీసుకున్నాం కదా, ఆ జీలకర్రను కూడా వేసుకొని, జీలకర్ర అయితే వెంటనే వేగిపోతుంది. సో దగ్గరుండి మంచిగా చిన్న మంట మీద వేయించుకోవాలి. జీలకర్ర వచ్చేసి 100 గ్రాముల నుంచి 120 గ్రాముల వరకు వేసుకోవచ్చు. మనకి పసుపు కూడా పట్టించిన పసుపు అయితే బాగుంటుంది కొన్న పసుపు కంటే కూడా. ఇంకా మనకు ఆప్షన్ లేకపోతే కొన్న పసుపు అయినా వేసుకోవచ్చు. నాకు ఇది వచ్చేసి 2.5 months వరకు వస్తుందన్నమాట. మనం ఒక్కసారి కష్టం అనుకోకుండా చేసి పెట్టుకుంటే ఇదొకటి పుట్నాల కారం, వెల్లుల్లి కారము, ధనియా కారం ఇవన్నీ నేను ఇట్లా చేసుకుంటానన్నమాట. చట్నీస్ లేకపోయినా సరే మనకి కారపొడులు కూడా ఎప్పుడు చేసి పెట్టుకుంటే అవైలబుల్గా ఉంటాయి. సో జీలకర్ర కూడా వేగింది కదా, ఈ జీలకర్రను కూడా దీనిలో వేసాను అనమాట, చల్లారాలి. ఇప్పుడు పసుపు కూడా దగ్గర పెట్టుకున్నాము. ఎల్లిపాయలు కూడా మనము 200 grams అని చెప్పా కదా, అది కార్నర్స్ ఒక్కటి తీసేసి పొట్టుతో అలానే ఉంచాలి. మనం పొట్టు తీయాల్సిన పనేం లేదు వెల్లిపాయలకైతే. ఇంక ఇప్పుడైతే చల్లారినాక ఒక 2-3 times మిక్సీలో వేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారినాక వేసుకుంటే మనకి ఫైన్గా పౌడర్ అవుతుంది. సో మరీ ఇట్లా మెత్తగా గంధంలాగా కాకుండా కొంచెం లైట్గా రఫ్గా ఉండేలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి కరివేపాకు కొంచెం ఎక్కువ ఉండాలి. మనం ఎట్లా కర్రీలో మన పిల్లలు తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే ఈ సంబార పొడిలో మనం ఎక్కువ కరివేపాకు యాడ్ చేస్తాం కాబట్టి ఏదో ఒక రూపకంగా అయితే కరివేపాకు కొంచెం మనం తిన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇట్లా 2-3 times మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ టైం ఏంటంటే కొంచెం పౌడర్ వేసి వెల్లుల్లి యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాక 2 సార్లు వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకున్నాక ఇంకా ఆ పౌడర్లో కలుపుకోవాలన్నమాట. సో అది ముద్దగా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ 200 grams వెల్లుల్లి వరకు వేసాం కాబట్టి చేతితో మంచిగా పసుపు కూడా దీనిలో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. మనం మిక్సీ చేసినప్పుడు చాలా హీట్గా ఉంటుంది కాబట్టి పౌడరు కొంచెం చల్లారాలి. మొత్తం కలుపుకున్నా కూడా కొంచెం మనకు కూల్ అవ్వాలి. ఉండలు లేకుండా మంచిగా ఆ వెల్లుల్లి కూడా ఆ పౌడర్కి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు వెల్లుల్లి పసుపు అంతా మినిమం 10 minutes మన చేతితో కలుపుకుంటూనే ఉండాలి. కొంచెం మిక్సీ చేసిన హీట్ ఉంటుంది కాబట్టి మనం వెంటనే డబ్బాలోకి తీయొద్దు అనమాట. ఒక 1 hour మూత పెట్టి వాసన పోకుండా ఉంచేసినాక ఒక 1 hour ఆగినాక మనం వాడుకునేది ఒక డబ్బాలో తీసుకోవాలి. ఇంకా మిగతా డబ్బా ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 1 month వరకు అయితే ఇది పాడవదు. సో నాకు ఇది 2 months వస్తుంది కాబట్టి ఒక డబ్బా బయట ఉంచుకుంటాను, ఒక డబ్బా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానన్నమాట. మీరు ఏ కర్రీ చేయండి, ఏ ఫ్రై చేయండి, ప్రతి కూరలో ఇది వేస్తామన్నమాట. ఓన్లీ చట్నీస్లో తప్ప ఆలు ఫ్రై, దొండకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై, బీరకాయ కర్రీ, బీరకాయ ఎగ్ కర్రీ, ఎండు చేపల పులుసు, పచ్చి చేపల పులుసు, మటన్, చికెన్, ఇంకా మటన్ చికెన్కి అయితే ఇంకా క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక వెల్లిపాయ రెబ్బ మెదగలేదనేసి ఇట్లా నలుస్తున్నాను. కొందరు కారంలో కూడా చేస్తారనమాట, కారంలోనే ఈ పౌడర్స్ అన్నీ పట్టి. కానీ మాకైతే చిన్నప్పటి నుంచి ఇట్లా పసుపులోనే పట్టి చేస్తారు మా అమ్మ వాళ్ళు. సో మాకు ఆ కర్రీస్ చాలా టేస్ట్ అనిపిస్తాయి. మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, మా పెద్దమ్మలు, పిన్నులు అందరూ ఈ పౌడర్ కంపల్సరీ వాడతారు కాబట్టి ఇంకా మేము చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ వాళ్ళ వంటలు చూస్తూ పెరిగాము. సో నేను స్కూల్కి అట్లా కాలేజీకి అట్లా అప్పట్లో లంచ్ బాక్స్లో ఎప్పుడన్నా తీసుకెళ్తే కూడా మీ కూరలు బాగుంటాయి సిరి అని చెప్పేదన్నమాట. సో ఈ సంబార్ పౌడర్ వేస్తే అంత టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో కూడా ఈ సంబార్ పొడి వాడకుండా కూడా కొందరు కర్రీస్ చేస్తారు. నాకు అంత నచ్చినట్టు అనిపించదు అనమాట. సో కాకపోతే డైరెక్ట్ చెప్పలేం కదా మనము. సో అందుకనేసి నాకు దానికి డిఫరెంట్ చాలా అనిపిస్తుంది. నార్మల్గా పసుపు, ఉప్పు, పొడి కారం వేసి చేస్తారు కొందరు ఫ్రైస్ కూడా. అలా కాకుండా పసుపుకు బదులు ఇది వేసి ఉప్పు వేసి ఫ్రై చేసి
వేసినాక కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి ఉప్పు వేసిన కారం వేయండి ఫ్రైలో. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, ఫ్రై కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట. మీకు కంపల్సరీ ఇది ట్రై చేయండి, మీకు కంపల్సరీ అయితే నచ్చుతుంది. ఇంకా ఇది ఏంటంటే ఇంకా చల్లారింది. 1.5 అవర్ తర్వాత అయితే ఇంకా డబ్బాలోకి తీసాను అనమాట. ఈ చిన్న డబ్బా వచ్చేసి డైలీ వాడడానికి, ఈ పెద్ద డబ్బా ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనమాట. నాకు ఇది ఆల్మోస్ట్ 3 మంత్స్ వరకు వస్తుంది. ఇంకా మా ఫ్రెండ్ కూడా ఒకవేళ మధ్యలో వస్తే మా ఫ్రెండ్కి కూడా పంపిస్తానమాట. తనకి ఇంత పర్ఫెక్ట్గా చేయడం రాదు, సో మొన్ననే పంపిద్దాం అనుకున్నా, కుదరలేదు. ఇట్లా కనుక మీరు చేసి కూరలు చేస్తే కంపల్సరీ కూరలు అయితే బాగా నచ్చుతాయి. నేను వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. ఈ సాంబార్ పొడి అయితే కొంచెం క్వాంటిటీ మీరు ట్రై చేయండి. ట్రై చేసి కర్రీలో వేసి ఎలా వచ్చింది అనేసి కూడా నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నార్మల్ కర్రీస్కి అయితే ఆ క్వాంటిటీ సరిపోతుంది. నాన్ వెజ్ కర్రీస్కి అయితే 2 స్పూన్స్ అనమాట. చిన్న స్పూన్తో 2 స్పూన్స్ వరకు వేయాలి. 1 kg చికెన్కి అయితే 2 స్పూన్స్ వేయాలి. నార్మల్ కర్రీస్కి అయితే 1/2 స్పూన్ సరిపోతుంది. ఇది అనమాట ఇవాళ వీడియో. మీకు చాలా యూజ్ఫుల్ వీడియో అని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.